శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే దూకుడు పెంచింది. అయితే అభ్యర్థుల మధ్య అయితే చాలా పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనుకోవచ్చు? శాలిని, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 17 నియోజకవర్గాలకు సంబంధించి గాంధీ భవన్లో జనవరి ఏదైతే 31 నుండి దరఖాస్తులు పార్లమెంట్కి ఆశావాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 31 నుండి ఈరోజు అంటే 3వ తారీఖు వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగిందని చెప్పొచ్చు. అయితే గాంధీ భవన్లో చూడొచ్చు, కోలాహలంగా ఉందని చెప్పొచ్చు. ఈరోజు చివరి రోజు కావడంతో ఆశావాహులు పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తంగా 250 పైగా ఇప్పటివరకే ఆశావాహులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు ఖమ్మం పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు మెదక్ కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా ఇటు నాగర్ కర్నూలుతో పాటు ఇటు సికింద్రాబాద్ ఈ స్థానాల్లో ఎక్కువ మంది పోటీ దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఖమ్మంకి సంబంధించి ఆశావాహులు ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ఇటు రేణుకా చౌదరి, సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదే మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి సంబంధించిన సతీమణి నందిని విక్రమార్క కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఏదైతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. ఇక మరొక వైపు ఇటు అయితే సీనియర్లు, అదేవిధంగా దీంతోపాటు హెల్త్ డైరెక్టర్ ఏదైతే మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. శ్రీనివాస్ ఇటు ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ స్థానానికి కూడా పార్లమెంట్ స్థానానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా వీవీసీ మోటార్స్కి సంబంధించిన చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఆశావాహుల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు నాగర్ కర్నూలుకు సంబంధించి ఏదైతే మల్లు రవి దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ ఏదైతే సంపత్ కుమార్ చేసుకున్నారు. మరొక వైపు ఇటు మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరికి సంబంధించి సర్వే సత్యనారాయణ చేసుకున్నారు. అదేవిధంగా సీనియర్ నేత బండ్ల గణేష్ కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా సామ రామ్మోహన్ రెడ్డి పీసీసీ అధికార ప్రతినిధి చేసుకున్నారు. అయితే భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇటు తీన్మార్ మల్లన్న కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి కుమార్తె ఏదైతే ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యేకి సంబంధించిన కూతురు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. అదే మొత్తంగా ఇటు నల్లగొండకు సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా ఇటు కుందూరు జానారెడ్డి కొడుకు కుమారుడు ఏదైతే కుందూరు రఘువీర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా మొత్తం పార్లమెంటు స్థానాలకు అంటే 17 స్థానాలకి ఆశావాహుల సంఖ్య అయితే కాంగ్రెస్ పార్టీలో పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల ఏదైతే ఈ రోజు దరఖాస్తు చేస్తారు అనేది కేంద్ర ఎన్నికల కమిటీ. మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి? అదేవిధంగా ఎవరు సీనియర్లు ఇంకెవరైనా దరఖాస్తు చేసుకున్నారా? అండ్ ఒకే కుటుంబం నుంచి కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తున్నాయా? సో ఎవరు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు? ఇప్పటి వరకు చూసినట్టయితే అంటే 250 పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి. అయితే ఈరోజుతో అంటే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సీనియర్ల విషయానికి వస్తే ఖమ్మం నుండి రేణుకా చౌదరి చేసుకున్నారు. మరొక వైపు ఇటు ఏదైతే సీనియర్ నేతలు కావచ్చు, పీసీసీ ఏఐసీసీ సెక్రటరీ ఇటు సంపత్ కుమార్ చేసుకున్నారు నాగర్ కర్నూలు నుండి. మరొక వైపు మల్లు రవి చేసుకున్నారు. అదేవిధంగా ఇటు బట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం పార్లమెంట్ నుండి చేసుకున్నారు. మొత్తంగా అయితే ఇటు జగ్గారెడ్డి మెదక్ నుండి ఆశించినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే జగ్గారెడ్డి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పటివరకు అయితే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. మరొక వైపు అంటే ఒకే వ్యక్తి అంటే 4 పార్లమెంట్ స్థానాలకు చేసుకున్న వ్యక్తుల్లో సర్వే సత్యనారాయణ 4 పార్లమెంట్ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా హెల్త్ మాజీ డైరెక్టర్ తెలంగాణకు సంబంధించిన శ్రీనివాస్ 2 స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. మరొక వైపు ఇటు భార్యాభర్తలు కూడా తండ్రి కూతుళ్ళు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. తండ్రి కూతుళ్ళకు సంబంధించి ఏదైతే ఇటు మన
దీనికి సంబంధించి అయితే ప్రధానంగా ఆగమ చంద్రశేఖర్ అదేవిధంగా పెద్దపల్లి తండ్రి దరఖాస్తు చేసుకోక కూతురు ఆగమ చంద్రప్రియ కూడా దరఖాస్తు చేసుకున్నారు నాగర్ కర్నూలుకు సంబంధించి. మరొక వైపు వరంగల్ నుండి కూడా ఇటు ఇద్దరు అంటే భార్య భర్తలు కూడా చేసుకున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఆశావాహులు పెద్ద మొత్తంలో అయితే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నిబంధన ప్రకారం అయితే ఖచ్చితంగా ఎవరైనా ఆశావాహులు పోటీ పడాలంటే ఖచ్చితంగా టికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పీసీసీకి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో అయితే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.